హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నట్లయితే త్వరగా బ్రౌనిష్లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న మటన్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని టమోటోస్, కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మంచిగా మటన్ అనేది కుక్ అయిపోయి వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, పెప్పర్, ఇలాచీ, లవంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేసి నేను మసాలా పేస్ట్ పట్టేసుకున్నాను. అది కూడా అందులోనే యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ని పెట్టుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.